రాహుల్ గాంధీ మళ్లీ వాయనాడ్ నుంచి పోటీ చేసే ఛాన్స్. ఇవాళ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేసే అవకాశం. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు దాదాపు ఖరారు. సీట్ల సర్దుబాటుపైనే కొనసాగుతున్న సందిగ్ధత. రాజకీయాల్లోకి రానున్న క్రికెటర్ మహమ్మద్ షమి లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి బరిలోకి దిగే ఛాన్స్. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం. మహిళా దినోత్సవం సందర్భంగా ₹100 తగ్గింపు. కాసేపట్లో అన్నారం బ్యారేజ్ కు నిపుణుల కమిటీ. నిన్న 8 గంటల పాటు మేడిగడ్డను పరిశీలించిన కేంద్ర బృందం. కాంగ్రెస్ వైపు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్. ఇవాళ శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. హనుమకొండ 1000 స్తంభాల గుడి నిర్మాణానికి 72 ఏళ్లు పట్టింది. యాగశాలలో శాంతి హోమం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కీసరా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి శోభ. ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు. ఉజ్జయినిలో ఘనంగా మహాకాళేశ్వరుడికి పూజలు. భస్మహారతిలో పాల్గొన్న వేలాది మంది భక్తులు. అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. పుతిన్ ముందు ట్రంప్ మోకరిల్లుతున్నారని బైడెన్ ఫైర్. భారత్పై వ్యతిరేకతను కొనసాగిస్తున్న మాల్దీవులు. ఇండియా హెలికాప్టర్ సిబ్బందిపై నియంత్రణ తమదేనని ప్రకటన.